హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గాప్రసాద్. ఈ వీడియోలో ఈ గోడాట్ ఈవన్ యూనిట్ కంపెనీలో మనం ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఓన్లీ 1400తో ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే చాలా మంది ఒక ఎగ్జాంపుల్గా చూస్తున్నట్టయితే వేరే వేరే బిజినెస్లు ఏ బిజినెస్ అయినా సరే ఒక స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకేంటంటే చాలా ఖర్చు అవుతుంది అనమాట. ఈ రోజుల్లో నేను చూసుకున్నట్టయితే ఈ రోజుని బట్టి మనం ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఉదాహరణకి ఈ విధంగా ఒక టీ స్టాల్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఒక చిన్న బడ్డీ కొట్టు లాంటి టీ స్టాల్ పెట్టుకోవాలనుకున్నా కూడా మనకి ఏంటంటే ఒక 70,000 కానించి 75,000 కానించి ₹1,00,000 పైన అవుతుంది కానీ తక్కువేం అవడం లేదు అనమాట. ఓకేనా? ఈ రోజుని బట్టి ఓకే, అది ఓకేనా. అదే విధంగా ఏంటంటే తీరా 1,50,000 పెట్టి ఈ టీ స్టాల్ లాంటితో ఒకటి స్టార్ట్ చేసాం, ఆ బిజినెస్ లాంటి స్టార్ట్ చేసాం అనుకోండి. పెట్టిన తర్వాత ఏంటంటే తీరా రన్ అవుతుందో లేదో తెలియదు. ఓకేనా? తీరా రన్ అవుతుందో లేదో తెలీదు. ఒకవేళ రన్ అవుతుందంటే నో ప్రాబ్లమ్, పర్వాలేదు. ఓకేనా? ఒకవేళ అటు ఇటుగా రన్ అవ్వాలా వద్దా అన్నట్టుగా అటు ఇటుగా కొంచెం ఏంటంటే కొంచెం లాస్‌లో గాని ఎళ్ళిందనుకోండి, మనం పెట్టిన డబ్బులు మళ్ళీ ఏ విధంగా తీసి రికవరీ చేసుకోవాలనేది కూడా మనకి తెలీదనమాట. ఓకేనా? ఏంటంటే అది అప్పుడు ఆ స్టేజ్‌లోకి వచ్చినప్పుడు ఏంటంటే మనం సగం మానేయాలో తెలీదు. లేదంటే దాన్ని కంటిన్యూ చేయాలో తెలీదు. మానేస్తే మనం పెట్టిన డబ్బుల్లో సగానికి సగం కూడా మనకి రావనమాట అలాంటి టైంలో. ఓకేనా? సగానికి సగం కూడా రావు. పోనీ రిస్క్ చేసి చేద్దామంటే ఈ సగం కూడా మిగులుతాయి, మిగలవు అన్న డౌట్‌తో ఏంటంటే మనం చెయ్యాలా? చేయకూడదా? లేదంటే మానేద్దామా? అనేది కొంచెం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుందనమాట. తీరా రిస్క్ తీసుకుంటే ఆ ₹1,00,000 చేతికొస్తాయో రాదో కూడా తెలీదు. అందులో పోనీ కంటిన్యూ చేద్దామంటే పోనీ ఆ సగంలో సగం మిగులుతాయో మిగలదో తెలీదు. అలాంటి రిస్క్‌లనేది మనం ఇక్కడ పడాల్సి ఉంటుందనమాట. కంపల్సరీగా రిస్క్ అనేది పడాల్సి ఉంటుంది. అక్కడ మనం టైం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. మనం మనీ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. అక్కడ ఏంటంటే మనం క్లిక్ అవుతుందా లేదా అనేది ఒక పెద్ద ప్రాబ్లమ్ ఒకటుంటది. ఓకేనా? అవన్నీ కూడా మనం ఫేస్ చేయగలగాలి. అవన్నీ మనం ఫేస్ చేయగలిగితేనే అప్పుడు ఒక సంవత్సరం, 2 సంవత్సరాలకి అప్పుడు మనకేంటంటే సపోజ్ ఒకవేళ క్లిక్ అయినట్టు. లేదంటే లాస్ అయితే మొత్తం ఉన్న కాడికి ₹1,00,000 కూడా గోవిందనమాట. ఓకేనా? ఈ కంపెనీలో ఎలాంటి రిస్క్ లేకుండా ఓన్లీ 1400తో మనం ఇక్కడ ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఓన్లీ 1400తో బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకునేసి మనకి గనక ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ మన సర్కిల్‌లో ఎంతోమంది ఉంటున్నారనమాట. ఈ రోజుని బట్టి ఏంటంటే మన ఫోన్ కాల్ కాంటాక్ట్ లిస్ట్‌లోనే దగ్గర దగ్గరగా ఒక 500 మంది, ఒక 1000 మంది ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ అనేది మన ఫోన్‌లో ఉంటుందనమాట. ఇప్పుడేంటంటే అంతా కూడా ఆన్‌లైన్ మనకి మార్కెటింగ్ వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా యాప్‌లొచ్చిన తర్వాత ఏంటంటే ఫోను అనేది చాలా విపరీతంగా యూజ్ చేయడం జరుగుతుందనమాట. చిన్న పిల్లల కానించి పెద్ద పిల్లల వరకు కూడా ఫోన్ అనేది చాలా విపరీతంగా యూజ్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? అలాంటి యూజ్ చేసే టైంలో ఏంటంటే కొంతమంది ఏంటంటే తప్పుడు దారుల్లో యూత్ ఎవరైతే ఉన్నారో కొంచెం తప్పుడు దారిలో వెళ్తా ఉన్నారు. ఓకేనా? కొంతమందికి ఏంటంటే కొంచెం ఆ ఫోన్ యూజ్ చేసుకొని కొంతమంది కొంచెం నాలెడ్జ్ పెంచుకున్న వాళ్ళున్నారు. అదంతా వేరే విషయం అనుకోండి. ఓకేనా? ఇలాంటి టైంలో మనకేంటంటే ఓన్లీ ₹1,400తో మనం బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అయితే ఏం కాదనమాట. ప్రతి ఒక్కరికి కూడా అది చదువుకున్న పిల్లల కానించి కూడా 1400 అంటే పెద్ద విషయం ఏం కాదనమాట. ఓకేనా? ఇదేంటంటే చిన్న రిస్క్ తీసుకొని అక్కడ ₹1,00,000, ₹2,00,000 పెట్టి ఒక ₹5,00,000 పెట్టి బిజినెస్ చేసుకొని రిస్క్ తీసుకునే బదులు ఇక్కడ ఏంటంటే ఓన్లీ ₹1,400 మనం పెట్టి రిస్క్ తీసుకున్నాం అని చెప్పి ₹1,400 పెట్టి మనం బిజినెస్ గాని స్టార్ట్ చేసినట్టయితే మంచిగా మనం ఇక్కడ లైఫ్‌లో సెటిల్ అవ్వచ్చనమాట. మనం అదే ఈ అవకాశాన్ని ఈ 1400 అవకాశాన్ని ఎవరికి అందించినా కూడా అందుకుంటారు ఈజీగా. ఎందుకంటే మనకి చిన్న అమౌంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఇంట్రెస్ట్ చూపించే అవకాశం అనేది ఉంటుందనమాట. 1400 కాబట్టి మనం చెప్పిన తర్వాత మినిమమ్ ఒక 10 మందికి చెప్పినట్టయితే దగ్గర దగ్గర ఒక నలుగురు, ఐదుగురు వచ్చే అవకాశం అనేది ఉంటుందనమాట. ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు, స్మాల్ అమౌంట్ కాబట్టి సర్లే ఇది ఇప్పటివరకు ఎన్నో చూసాము, ఎన్నో దాంట్లో చేసాము, పోగొట్టుకున్నాము. ఇది కూడా ఒక అలాంటిదే అనుకుని ఒకసారి ట్రై చేద్దాం. ఒకవేళ మన లక్ బాగుంటే సంపాదించుకుంటాం. లేదంటే ఇది కూడా అట్లాగే పోతదిలే అనుకుని ఏదోది కొంచెం రిస్క్ తీసుకునేసైనా సరే ఎందుకంటే తక్కువ అమౌంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంటదనమాట ఇందులో. ఓకేనా? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న అమౌంట్‌లు వచ్చినప్పుడు ఏంటంటే అలాంటి అవకాశాలని వాడుకోండి ప్రతి ఒక్కరు కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది
అవకాశం వస్తే నేనంటే నిరూపించుకుందాం అని చూసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. అది చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అవకాశం వస్తే నిరూపించుకుందాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకేంటంటే సపోజ్ ఈ అవకాశం మీకు యూజ్ అవ్వకపోయినా కూడా మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లోనో, మీ ఫ్యామిలీ సర్కిల్‌లోనో, మీ రిలేటివ్స్‌లోనో ఎవరికో ఒక దూరపు బంధువులకో ఎవరికో ఒకళ్ళకి ఇలాంటి అవకాశం అనేది వాళ్ళకి ఉపయోగపడుతదనమాట. దాని గురించి ఏంటంటే ఈ వీడియోని కూడా మీరు చూసి వదిలేయడమే కాకుండా ఈ వీడియోని మీకు తెలిసిన నలుగురు ఫ్రెండ్స్‌కి గనుక మీరు షేర్ చేసినట్టయితే ఈ అవకాశాన్ని వాళ్ళైనా సరే ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ గో డాట్ యువన్ యూ లైఫ్ కంపెనీ అనేది ఏంటంటే చిన్న కంపెనీ అయితే కాదనమాట. ఓకేనా? చిన్న కంపెనీ అయితే కాదు. మనకేంటంటే ఇక్కడ రియల్ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనం ఏంటంటే రియల్ బిట్‌కాయిన్ అనేది ఇక్కడ మనం సంపాదించుకోవచ్చనమాట. ఇవాళ సపోజ్ మనం జాయిన్ అయ్యి మనం టీమ్ వర్క్ గాని చేసుకున్నట్టయితే ఓన్లీ రూ. 1,400తోనే మంచి రిజల్ట్ అనేది మనం తీసుకోవచ్చనమాట. సో, ఈ 1400తో మీరేంటంటే ఓన్లీ 14,000 కావచ్చు, 14,00,000 కావచ్చు, 14,00,00,000 కావచ్చు. మీరు ఈ చిన్న అమౌంట్‌తోనే మీరు స్టార్ట్ చేసినా కూడా మంచి ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చనమాట ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా. ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్న వాళ్ళకైతే ఇది 100కి 200% అనేది కరెక్ట్‌గా వాళ్ళకేంటంటే యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? అంతే కాకుండా ఓన్లీ రూ. 1,400తో మీరు ఓన్లీ ఈ బిజినెస్ చేసుకోవడమే కాకుండా కట్టిన 1400కి వాళ్ళేంటంటే కొన్ని క్రెడిట్స్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిమమ్ మీరు కట్టిన 1400కి 100 క్రెడిట్స్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రెడిట్ పాయింట్స్‌తో మనం ఏం చేయొచ్చు అనుకుంటే, ఈ క్రెడిట్ పాయింట్స్ యూజ్ చేసుకునేసి మనం ఒకవేళ టీమ్ వర్క్ గాని చేసుకున్నట్టయితే క్రెడిట్ పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట. మనం స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే రూ. 1,400 మనం కట్టినప్పుడు మనకి 100 క్రెడిట్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్‌గా మనకేంటంటే టీమ్ వర్క్ చేయడం ద్వారా మనకి ఈ క్రెడిట్ పాయింట్స్ అనేది ఏంటంటే పెరుగుతూ ఉంటాయన్నమాట. ఈ పెరుగుతున్నప్పుడు ఏంటంటే మనం ఏంటంటే ఈ సిస్టాన్ని ఉపయోగించుకొని ఈ ఏఐ సిస్టాన్ని ఉపయోగించుకొని మనకి ఇదంతా కూడా ఎందుకంటే మన ఏఐ సిస్టమ్‌లో మనకి రన్ అవుతున్న కంపెనీ కాబట్టి ఈ ఏఐ టూల్‌ని ఉపయోగించుకునేసి మనం ఏంటంటే ఇక్కడ కోర్స్ అనేది నేర్చుకుంటున్నాం. మంచి మంచి కోర్స్ అనేది ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. ఆ కోర్స్ అన్నీ కూడా మీ ఇంట్లో చదువుకున్న పిల్లలున్నా, లేదంటే మీరేదైనా చదువుకున్నా, మీరేదైనా ప్రత్యేకంగా ఏ వెబ్‌సైటో ఏదో క్రియేట్ చేసుకోవాలనుకున్నా, మీరేదైనా స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నా, వీడియో ఎడిటింగ్ కావచ్చు, ఆడియో ఎడిటింగ్ కావచ్చు, మీకు మంచి మంచి కోర్స్ అన్నీ కూడా మీకందరికీ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. ఓకేనా? ఆటిలికేంటంటే మీరు ఎలాంటి ఫీజు పే చేయవలసిన అవసరం లేకుండా ఫ్రీగా వచ్చిన క్రెడిట్ పాయింట్స్ మీరిక్కడ ఈ కోర్స్ అన్ని కూడా ఫ్రీగా నేర్చుకోవచ్చు. మీ పిల్లలకి నేర్పించొచ్చు. ఓకేనా? ఈ కోర్సులు గనక మీరు బయట మార్కెట్‌లో గనక మీరు నేర్చుకున్నట్టయితే 35,000, 40,000, 50,000 కూడా మీరేంటంటే ఆ కోర్స్‌ని బట్టి, ఆ కోర్స్ వాల్యూని బట్టి మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట బయట. మినిమమ్ దగ్గర దగ్గరగా ఒక 50,000, 40,000 కూడా పే చేయాల్సి ఉంటుంది ఈ కోర్స్‌ని బట్టి. ఓకేనా? అంత విలువ గల కోర్స్ ఏంటంటే మీరు ఇక్కడ ఫ్రీగా మీకు వచ్చిన క్రెడిట్ పాయింట్స్ ఆటిల్లో లాగిన్ అయ్యి మీరు ఆ కోర్స్ అనేది ఫ్రీగా ఇక్కడ నేర్చుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన అవకాశం అనేది మనకి ఈ కంపెనీ వాళ్ళు మనకందరికి అందించారు. అంతేకాకుండా మనం ఈ టీమ్ వర్క్ చేయడం ద్వారాగా మనం ఇన్ని బెనిఫిట్స్ పొందడమే కాకుండా ఇంకొక అద్భుతమైన బెనిఫిట్స్ కూడా మనకి ఇక్కడ మీరిక్కడ ఏంటంటే టీమ్ వర్క్ చేసుకుంటూ, మీ బిజినెస్ మీరు చేసుకుంటూ, మీ ఇన్‌కమ్ మీరు తీసుకుంటూ అడిషనల్‌గా మీకు వచ్చిన టీమ్ ద్వారాగా వచ్చిన మీకు బోనస్ పాయింట్స్‌ని బట్టి మీరు ఫ్రీగా బిట్‌కాయిన్ అనేది పొందే అవకాశం అనేది ఉందన్నమాట ఇక్కడ. ఓకేనా? బిట్‌కాయిన్ రేట్ వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ తెలుసు. మొన్న మే 22వ తారీఖు మీరేంటంటే బిట్‌కాయిన్ అనేది రూ. 1,00,00,000 క్రాస్ అయిపోయిందన్నమాట. రూ. 1,00,00,000 దాటి వెళ్ళిపోయిందన్నమాట. ఓకేనా? ఆ బిట్‌కాయిన్ రూ. 1,00,00,000 దాటి వెళ్ళిపోయిన బిట్‌కాయిన్‌ని మీరు ఫ్రీగా ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే మీరు సంపాదించుకున్న మనీ సంపాదించుకుంటూ మీ టీమ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్‌ట్రా వచ్చిన మీకు ఈ పాయింట్స్‌ని బట్టి, బోనస్ పాయింట్స్‌ని బట్టి మీరు ఇక్కడ ఎంచక్కా బిట్‌కాయిన్ అనేది సంపాదించుకునే అవకాశం అనేది ఇక్కడ ఉందన్నమాట. ఈ 1,400 బిజినెస్ అనేది ఈ కంపెనీలో ఇదేంటంటే జస్ట్ శాంపుల్ మాత్రమే ఇది. ఓకేనా? ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఈ 1,400 బిజినెస్ అనేది ఈ కంపెనీలో ఇంకా చాలా ఉందన్నమాట. చాలా అంటే చాలా ఉంది. మీరు చదువుకున్న వాళ్ళైతే ఈ కంపెనీ వెబ్‌సైట్ ఏదైతే ఉందో కంపెనీ వెబ్‌సైట్‌ని ఒకసారి మీరు చూడండి. ఒకసారి పూర్తిగా కూడా కంపెనీ వెబ్‌సైట్ గురించి తెలుసుకోండి. కంపెనీలో అసలు ఈ కంపెనీ అసలు ఏంటి? కంపెనీ విజన్ ఏంటి? మిషన్ ఏంటి? అసలు ఏం చేయబోతుంది? అసలు కంపెనీ ఏం సాధించాలనుకుంటుంది? ఏంటనేది కూడా క్లియర్‌గా మీరు ఇక్కడ వెబ్‌సైట్‌లో వాళ్ళు రాసిపెట్టారు కాబట్టి క్లియర్‌గా చదువుకొని తెలుసుకోండి. ఈ కంపెనీలో ఏంటంటే బిజినెస్ కాకుండా వేరే ఉంది అని మీరు తెలుసుకోండి. ఒకవేళ మీరు తెలుసుకోవడానికి మీకు అవకాశం లేకపోతే తెలుసున్న వాళ్ళని అడగండి. అంటే ఈ కంపెనీలో
వర్క్ చేస్తున్న వాళ్ళని, అంటే తెలియని వాళ్ళ కోసం ఈ కంపెనీలో జాయిన్ అవ్వలేని వాళ్ళని ఎవరిని అడిగినా కూడా వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేరు అనుకోండి. ఓకేనా, ఈ కంపెనీలో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్న వాళ్ళని అడిగి చూడండి ఒకసారి. ఈ కంపెనీలో ఈ బిజినెస్ కాకుండా అడిషనల్ ఇంకేమైనా మనకి ఇలాంటి బెనిఫిట్స్ అయినా ఉన్నాయా, ఈ కంపెనీ ద్వారా మనం ఏమైనా బెనిఫిట్స్ అయినా పొందొచ్చా, ఈ బిజినెస్ కాకుండా వేరే బెనిఫిట్స్ అయినా మనం వేరే బెనిఫిట్స్ కోసం మనం ఎదురు చూడొచ్చా, వేరే బెనిఫిట్స్ మనకేమైనా ఇక్కడ ఈ కంపెనీ ద్వారా మనకు అందుతాయా అని చెప్పి వేరే వాళ్ళని అడిగి చూడండి. చదువుకున్నా నేను అంతా చెక్ చేసుకోగలను అనుకుంటే ఈ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పూర్తిగా చెక్ చేసుకోండి. A to Z పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతే అప్పుడు మీరు 1400 పెట్టడానికి మీరు రెడీగా ఉన్నప్పుడే మీరు 1400 పెట్టి రెడీ అయ్యి కట్టి జాయిన్ అయ్యి అప్పుడు మీరు సంపాదించు. ఎందుకు మళ్ళీ చెప్తున్నాం అంటే ఈ కంపెనీ అనేది చాలా జెన్యున్గా ఉందన్నమాట. ఈ కంపెనీ చాలా జెన్యున్ కంపెనీ ఇది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనం ఈ కంపెనీలో మనం ఓన్లీ 1400 పెట్టి మనం ఎంటర్ అవడమే అది ఒక పెద్ద విచిత్రం అనమాట. ఇంత పెద్ద కంపెనీలో మనం 1400 పెట్టి మనం మెంబర్షిప్ తీసుకోవడమే పెద్ద విచిత్రం అనమాట. ఓకేనా, అది వేరే వాళ్ళు ఎవరైనా అయితే వేరే దిక్కున ఎక్కడైనా అయితే మనం ఏంటంటే కొన్ని వేలల్లో ఎంట్రీ ఫీజు అనేది ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీలో ఏంటంటే ఫస్ట్ ఈ 1400 ఈ బిజినెస్ అనేది ఎందుకు తీసుకొచ్చారంటే వీళ్ళు ఏంటంటే ఒక కమ్యూనిటీని బిల్డప్ చేసుకోవడం కోసం అనేది మనకి ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ డిజైన్ చేసి ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ వదలడం జరిగింది. ఈ తర్వాత ఏంటంటే మంచి ప్రోగ్రామ్ అన్ని కూడా మనకి ఈ వెబ్సైట్లో మనకి ఈ బిజినెస్ ద్వారా మనకి పరిచయం చేయడం జరుగుతుంది అనమాట. ఓకే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇది కమ్యూనిటీని బిల్డప్ చేసుకోవడం కోసమని ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ డిజైన్ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. మీరు ఎంత తొందరగా మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యి మీరు వర్క్ చేసుకుంటారో అంత తొందరగా మీరు మంచిగా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మీకు ఉంటుందన్నమాట. ఓకేనా, అది ఇంకో విషయం ఏంటి, మంచి టీం ఉన్న వాళ్ళ దగ్గర మీరు జాయిన్ అవ్వండి. నేను చెప్పేది ఇంకో మెయిన్ పాయింట్ అనమాట. ఇది మంచి టీం ఉన్న వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి. మంచి టీం ఉన్న వాళ్ళ దగ్గర మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో మీకు ఏంటంటే ఆటోమేటిక్గా ఫిల్ అవర్స్ అనేది మీ సీనియర్ ద్వారాగా సూపర్ సీనియర్ ద్వారాగా మీకు ఫిల్ అవర్స్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి సపోజ్ మీ సైడ్లో కొంచెం ఎక్కడైనా సరే వర్క్ కొంచెం డల్ అయినప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మీకు 100% ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది 100% ఉంటుందన్నమాట. దాని గురించి ఎక్కువ కూడా మీరు మంచి టీం ఉందా, ఈయన కరెక్ట్గా ఈ పర్సన్ దగ్గర మనం జాయిన్ అయితే కరెక్ట్గా మంచి నాలెడ్జ్ మనకి ఇస్తాడా, టీంకి మంచి సపోర్ట్ మనకి ఇవ్వగలడా అనేది కొంచెం ఆలోచించుకునేసి అప్పుడు మీరు వాళ్ళ దగ్గర జాయిన్ అయినట్టయితే మీకు 100% మీకు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఇదనమాట ఈరోజు ప్లాన్ డీటెయిల్స్. ఈ ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిన, ఈ ప్లాన్ డిజైన్ మీకు నచ్చిన ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫర్దర్గా పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకునేసి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఫోన్ కాల్ ద్వారా మీరు తెలుసుకునేసి మీకు ఇంట్రెస్ట్ అయితే మాతో చేతులు కలిపి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మేము కలిసి సంపాదించుకుందాం, కలిసి వర్క్ చేద్దాం, కలిసి సంపాదించుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.